నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఎన్నికల్లో పోటీకి అడ్డుగా మారిందని కన్న కూతుర్ని చంపేశాడు తండ్రి. ముగ్గురు పిల్లల నిబంధనతో ఈ దారుణానికి ఒడిగట్టాడు తండ్రి. ఎడపల్లి మండలం D46 కెనాల్లో చిన్నారిని పడేశాడు నిందితుడు. చిన్నారి మహారాష్ట్ర ముఖేడ్ మండలం కెరూర్కి చెందిన ప్రాచిగా గుర్తించారు. ముగ్గురు పిల్లలుంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హత పడుతుందన్న భయంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా అర్థమవుతోంది. సర్పంచ్ పదవి కోసం కన్న బిడ్డనే హతమార్చాడు పాండురంగ. నిందితుడిని హత్యకు ప్రేరేపించింది ప్రస్తుత సర్పంచ్. ఆమెని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది పోలీసులు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన దారుణ ఘటన అందరూ షాక్ అయ్యేలా చేసింది. ఎన్నికల్లో పోటీకి అడ్డుగా మారిందని కన్న కూతురినే చంపేశాడు తండ్రి. ముగ్గురు పిల్లల నిబంధనతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది. ఎడపల్లి మండలం D46 కెనాల్లో చిన్నారిని పడేశాడు ఆ నిందితుడు. చిన్నారి మహారాష్ట్ర ముఖేడ్ మండలం కెరూర్కి చెందిన ప్రాచిగా గుర్తించారు. ముగ్గురు పిల్లలుంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హుడవుతాడన్న భయంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సర్పంచ్ పదవి కోసం కన్న బిడ్డను హతమార్చాడు పాండురంగ. నిందితుడిని హత్యకు ప్రేరేపించింది ప్రస్తుత సర్పంచ్. ఆమెని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది పోలీసులు. మా తీయకంటే మీరు చిత్రం ఉన్నది మీకు అది తీయకూడదే, మీకు అర్థమే కాదు. काय हे तमरो काय हे